దేవకి నందన వాసుదేవ 22nd వస్తుంది. మంచి కమర్షియల్ సినిమా అయినా అందులో ఒక కొత్త ట్విస్ట్లు అవన్నీ ఉంటాయి. ప్లస్ మేము కూడా కొంచెం కొత్తగా కనిపిస్తున్నాం అండ్ ఐ థింక్ విల్ ఎంటర్టైన్ యూ ఆల్. సో హోప్ టు సీ యూ దేర్ ఆన్ 22nd. ట్రైలర్ కూడా నచ్చింది అనుకుంటున్నాము. సో విల్ సీ. ఏంటి సార్ మీ అందరు ట్రైలర్ చూసారండి? అంతా ఎలా అనిపించింది సార్? ఆనెస్ట్గా చెప్పండి. మన పాత సినిమాలో లాగా అనిపించిందా? మన పాతాళ భైరవి అకైండ్ అంటే మాయలు మంత్రాలు ఉంటాయి అనుకుంటున్నాను. ఓకే, అవి ఉండవులే. అంటే మెథలాజికల్ థీమ్స్ ఉన్నా లైక్ డైరెక్ట్గా హనుమాన్ టైప్లో మాత్రం ఉండదు సినిమా. సూపర్ పవర్స్. మెయిన్ క్యారెక్టర్ పేరు కృష్ణ, విలన్ పేరు కంసరాజు, హీరోయిన్ పేరు సత్యభామ. ఆ ప్యారలల్స్ ఉంటాయి. సో భాగవతాన్ పైన అండ్ కొంచెం హీరో క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం అర్జున్ గారు కొంచెం బాగానే రాశారు అండ్ అందరికీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అనుకుంటున్నాం. సో విల్ సీ. సార్ మురారి కంటెంట్ లాగా కనిపిస్తుంది ట్రైలర్ చూసినప్పుడు. మురారిలో అంటే అది మురారి అంటే కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ అండి. అది చాలా రెండు పెద్ద కుటుంబాల మధ్య జరిగే కథ అది. అండ్ అందులో మిథలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే వాళ్ళకి హిస్టరీ, ఆ ఫ్రీడమ్ ఫైటింగ్ అదంతా ఉంటుంది. మన దీంట్లో ఏంటంటే మురారి అంత క్లాసిక్ అవ్వదు అని అనుకుంటున్నాను. బట్ అట్ ది సేమ్ టైం అయితే కానీ నాకన్నా ఇంకా ఎవరు హ్యాపీగా ఉంటారు చెప్పండి. లైక్ ఇప్పుడు మీకు మురారి ఫీల్స్ వస్తున్నాయంటే దట్స్ ఆల్రెడీ బిగ్ విన్ ఫర్ మీ. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ సే అది మురారి లాంటి సినిమా అయితే కాదు. కొంచెం ప్రాపర్ కమర్షియల్ ఫామ్ అట్లానే కొంచెం వైలెన్స్, మెలో డ్రామా ఇంకా కొంచెం ఎక్కువ ఉండే సినిమా ఇది. సూపర్ హిట్ సినిమా హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు కథాందించడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్లీ ఒప్పుకున్నప్పుడు హనుమాన్ ఇంకా బయటికి రాలేదు. కానీ ప్రశాంత్ వర్మ అంటే లైక్ ఒక రెప్యుటేషన్ ఉంది ఆల్రెడీ. లైక్ ఇప్పుడు ప్రశాంత్ వర్మ స్టోరీస్ అంటే మనకు ఆల్రెడీ తెలుస్తుంది. ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది, లైక్ ఒక ట్విస్ట్లు కానీ ఏదో ఒకటి సంథింగ్ దట్ ది ఆడియన్స్ విల్ ఫైండ్ ఇంట్రెస్టింగ్ అనేది. సో ఆ కాన్ఫిడెన్స్తోనే వెళ్ళి విన్నాను అండ్ దెన్ నాకు నచ్చేసింది. గతంలో చేసిన హీరో సినిమాకి ఇది పూర్తి వైవిధ్యమైన సినిమా. దీనికోసం స్పెషల్ హోంవర్క్ ఏమైనా చేశారు? స్పెషల్ హోంవర్క్ అంటే లుక్ పైన వర్కౌట్లు కానివ్వండి, లేకపోతే చాయిస్ ఆన్ మేకప్ ఆర్ జుట్టుకి కొంచెం రంగు పోయడం కానీ అండ్ ఆ డ్రెస్సింగ్ అదంతా లైక్ దట్ ఈస్ ద హోంవర్క్ విడ్. ఆ లుక్ ఎలా తేవాలనేది దీనిపైన బాగా కష్టపడ్డాం. కానీ ఒకసారి సెట్కి వెళ్ళాక ఇంకా అర్జున్ సార్ క్లారిటీతో వెళ్ళిపోయాను. అంతే. ప్రత్యేకం కారణం అంటే లైక్ సరైన స్టోరీ రాకపోవటం అండ్ సరైన మనిషి రాకపోవటం. సరైన తీసారు కాబట్టి సరైన మనిషి అనుకుంటున్నారు. సరైన తీసారు సార్ మీరు? సరైన తీసారు. సరైనోడా? సరైనోడు నేను కాదండి. సరైనోడు ప్రొడ్యూసర్ ఐ థింక్ గీతా ఆర్ట్స్ కదా. డైరెక్టర్ లేదు, మన బోయపాటి గారి దగ్గర చేశారు. బోయపాటి దగ్గర భద్రా నుంచి ఉన్నారు. రీసెంట్ లెజెండ్ వరకు బోయపాటి గారి దగ్గర చేశారు. చేశారు. డెఫినెట్గా బోయపాటి శ్రీనివాస్ గారి షేడ్స్ అని కనిపిస్తాయి సినిమాలో. ఆయన శిష్యుడే కదా. ఆయన రేంజ్ లో మరి అంత వైలెన్స్, బ్లడ్ అంత ఉండదండి. మా హీరోకి సరిపడా ఉంటుంది. ఎందుకంటే మా సెకండ్ మూవీ కదా, మరీ హెవీగా పెట్టడం కూడా జనాలు మరీ టూ మచ్. రెండో మూవీకి ఎంత రంగు కొట్టిస్తున్నాను అనుకుంటారు. అంటే అందులో మొత్తం కామెడీకి వెళ్ళిపోతుంది. ఇందులో కొంచెం ఒక డెప్త్ ఉంటుంది, ఒక డ్రామా ఉంటుంది, కొంచెం ఏడుపులు ఉంటాయి. మహేష్ బాబు గారు ఎలా కలుపుకున్నారు ట్రైలర్ వచ్చిన తర్వాత లైక్ నాకు ధైర్యం ఇచ్చారండి. ఎందుకంటే నాకు కొంచెం నర్వస్గా ఉండేది, కొంచెం భయంగా ఉంది. సెకండ్ సినిమాకి కొంచెం ఈ రోల్ ఒక హెవీగా అయిందా లేదా అని నాకు కొంచెం డౌట్లు ఉన్నాయి. ఆయన చూసి బాగుందన్నాక ఇంకా మొత్తం నాని సినిమాలో మాయగారు ఉన్నారు. ఈ సినిమాలో కూడా కృష్ణుడి గెటప్లో మహేష్ బాబు గారు ఎక్కడో కనిపించారని టాక్ వస్తుంది. అది ఎంతవరకు? అది కంప్లీట్ ఫాల్స్ అండి. అది ఎక్కడ స్టార్ట్ అయిందో కూడా అర్థం కావట్లేదు. కానీ I think it's just fans' excitement maybe, but he's not doing any camera.
గ్రాఫిక్ లో కూడా మైక్ వాడారు అన్నారు, కృష్ణుడి గెటప్ లో వాడారని ఏమన్నా వస్తుంది సోషల్ మీడియాలో? లేదండి, ఆయన ఫేస్ ఎక్కడ వాడలేదు సినిమాలో. ఆయనతో కలిపి ఎలాంటి సినిమా చేయాలంటే ఇద్దరు ఇద్దరు కలిసి చేశారు కదా. అంటే లైక్ ఇప్పుడు నన్ను అడిగితే ఏదైనా యాక్షన్ సినిమా చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. సార్ చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు కదా, మిస్ ఫెమినా తీసుకోవడంలో ఏంటంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అంటే అందులో నా డెసిషన్ ఏం లేదన్నట్టు. అర్జున్ సార్ బాలా సార్. మిస్ ఫెమినా సార్ కొత్త వాళ్ళు చాలా మంది ఇప్పటికే ఉన్నారు కదా, మళ్ళీ కొత్తగా మిస్ ఫెమినాని ఎందుకు తీశారు? అంటే మన తెలుగు అమ్మాయి అండి. సో మేము తెలుగు అమ్మాయి కోసమే చూస్తున్నాం ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఇది ప్యూర్ మన తెలుగు మూవీ, మనకి ఆవకాయ పచ్చడి లాంటి మూవీ మనది. ఇప్పుడు అందరూ కొత్తదనం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి చూడాలని అనుకుంటున్నారు. బట్ చాలా గ్యాప్ వచ్చింది ఈ మధ్య మంచి మాస్ సినిమా చూసి. సో మాది రెగ్యులర్గా ఉండదు, పాయింట్ కొత్తదే. మీరు డెఫినెట్గా ఇంటర్వెల్కి షాక్ అయితే అవుతారు, అంటే ఎక్స్పెక్ట్ చేయరు. సేమ్ మొన్న కాకి క్లైమాక్స్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేదో అంతా కలిపాడు కదా డైరెక్టర్. ఫస్ట్ 2 hours ఇదేందో, బట్ లాస్ట్ 20 minutes కాపాడింది సినిమాని. సో మా మూవీ కూడా ఆ ఇంటర్వ్యూల దగ్గర రివీల్ అయ్యే ప్లాట్ అనేది ఎవరు బయటికి రివీల్ చేయకుండా ఉంటే బాగుండదు, అందరూ చూసిన వాళ్ళైనా సరే. అది చెప్పారంటే తెలిసిపోతుంది. అంటే దేవుడి సినిమా ఇప్పుడు కంటిన్యూగా ట్రెండింగ్ లో ఉందని చెప్పేసి ఆ కాన్సెప్ట్ వస్తున్నారా? అదే లేదండి, అది మేమేదో వాంటెడ్గా జనాల మీద రుద్దటానికి దేవుడిని వాడుకోలేదండి. మా దేవుడు ఈ కృష్ణ సత్యభామ అనే క్యారెక్టర్ని దేవుడు తీసుకెళ్తాడు పలానా వాళ్ళ లైఫ్లోకి, మీరు ఇది చేయండి అని. మూవీ బిగినింగే దేవుడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇంకా కంసరాజు కృష్ణ క్యారెక్టర్ వస్తుంది. మాటగారు క్యారెక్టర్ మీరు చెప్పండి. షూర్ అండి. నా క్యారెక్టర్ బేసిక్గా విజయనగరం అమ్మాయి. తనకి 3 words డిస్క్రైబ్ చేయాలంటే తనని షీఈ్ వెరీ లవబుల్, మిస్టీరియస్, అండ్ తనకి ఫ్యామిలీ అంటే ప్రేమ. ఎక్కువ రివీల్ చేయలేను క్యారెక్టర్ గురించి, బట్ ఇది కాకుండా ఐ జస్ట్ లైక్ టు సే దట్ తనలో ఒక మంచి క్వాలిటీ ఉంది, అండ్ దట్ ఈస్ లైఫ్లో ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా ఒక ధైర్యంతో నిలబడుతుంది. అండ్ ఐ థింక్ ఆ క్వాలిటీకి నేను చాలా రిలేట్ అయ్యాను యాజ్ అన్ ఆర్టిస్ట్. సార్ 2 days బ్యాక్ రిలీజ్ అయిన ట్రైలర్లో ఆర్ఆర్ చాలా బాగుంది, మంచి ఆర్ఆర్ వచ్చింది. ఈ ఆర్ఆర్ గురించి, ఆ మ్యూజిక్ డైరెక్టర్ గురించి, మ్యూజిక్ గురించి కూడా. సో ఇప్పుడు దాకా బీమ్స్ అనేది ఆల్రెడీ చాలా పాపులర్ అయిపోయింది కదా. చాలా వైరల్ సాంగ్స్ వస్తున్నాయి, పెద్ద హిట్ సాంగ్స్ ఉన్నాయి. కానీ నోబడీ రియలీ టాక్స్ అబౌట్ హిమ్, అండ్ బీజిఎం బాగా కొడతాడు అనేది ఇప్పుడు దాకా మాట్లాడలేదు ఎక్కువ. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత ఫోకస్ అంతా దానిపైన షిఫ్ట్ అవుతుంది. మా సినిమాలో కూడా సాంగ్స్ కన్నా బీజిఎంఏ గట్టిగా ఉంటుంది. అదే యా, ట్రైలర్లోనే అట్లా అనిపిస్తుంది అంటే ఇంకా మీరు ఊహించుకోవచ్చు ఇంకా సినిమాలో ఎలా ఉంటుంది బీజిఎం. అఖండ టైపేనండి, సౌండ్ కూడా ఎక్కువ పెట్టించాము. 5.1లో మీరు అట్మాస్లో వింటే మంచి ఊపు వస్తుంది. మరీ తపాలాలు పెట్టి వాయించినట్టు ఉండదు, ప్రాఫిట్గా ఉంటుంది. మేడం, మూవీ ఆర్ మోడలింగ్ రెండిట్లో ఏది బెటర్ అనుకుంటారు? దాట్ అడిగితే ఐ మీన్ ఫర్ షూర్ మై హార్ట్ ఇస్ హియర్ అండి. అందుకే మోడలింగ్ నుంచి ఇంకా మంచి స్టోరీస్ చెప్పాలని, గొంతు వాడాలని, నాది నేనే డబ్ చేశాను. అండ్ ఐ థింక్ వాట్ ఐ లవ్ అబౌట్ సినిమా, ద మ్యాజిక్ ఆఫ్ సినిమా ఇస్ స్టోరీ టెల్లింగ్. అండ్ ఆఫ్ కోర్స్ మోడలింగ్ ద్వారా స్టిల్స్లో చెప్తాము స్టోరీస్, ఇక్కడ మోషన్లో చెప్తున్నాము స్టోరీస్. సో ఐ పిక్ సినిమా ఎనీ డే అండి. ఈ సినిమా ద్వారా ఈ జనరేషన్కి ఇచ్చే సందేశం ఉందండి. జాతకాలు నమ్మొద్దు, మంచిగా తీసుకోండి. ఇప్పుడు ఎదురు వస్తే మన ఇప్పుడు టైం బాగాలేకపోతే సైకిల్ వచ్చి గుద్దినా చచ్చిపోతాం. సో అవన్నీ పడుచుకోకుండా ఎవరి పనులు చేసుకుంటే, అంటే మరీ వైల్డ్గా తీసుకోవద్దు జాతకాలు పిచ్చిని. అంటే మంచిగా తీసుకోండి, లిమిటెడ్గా, మరీ వైల్డ్గా తీసుకోవద్దని. అరే అది నీకు అది ఎదురొచ్చిందిరా అంటే పిల్లిని చంపేది పోయి, నల్లపిల్లి ఎదురొస్తే మన శకునం అని అపశకునం అంటారు కదా, అది రెండోసారి రాకూడదని చంపేయద్దు. మనం అవాయిడ్ చేస్తే శకునాలని కాదు కానీ ఫ్యూచర్ గురించి చెప్పేది. మరి ఇది కూడా ఇది ఎదురొచ్చిందంటే మన ఫ్యూచర్ బాగోదనే కదా.
అంటే దీని మీనింగ్ ఏంది, మనం పోయే పని జరగదనే కదా దీని మీనింగ్ కూడా. అది జాతకానికి సంబంధం లేదు. ఆ. ఓకే సార్, ఓవరాల్ గా సినిమా బ్రీఫ్ గా లైన్ ఏంటి? సినిమా కంటెంట్ లైన్ మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. స్టోరీ అంటే బేసిక్గా లైక్ మంచి చేయాలనుకునేటప్పుడు దేవుడు పక్కన ఉంటాడు అనేది పెద్ద మెసేజ్. లైక్ ఎప్పుడైనా సాయం చేయాలంటే నువ్వు ఫుల్ హార్టెడ్గా చేయొచ్చు, నీ పక్కన ఒక శక్తి ఉంటుంది అనే దీనిపైనే రన్ అవుతూ ఉంటుంది సినిమా. లైక్ ఆల్మోస్ట్ అది కలేజాలో కూడా అదే మెసేజ్ కదా, మనమే దేవుళ్ళం, సాయం చేస్తేనే దేవుడు అని ఉంటుంది కదా మెసేజ్. సో దానిపైన దట్ ఈస్ ద బేసిక్ మెసేజ్. కానీ దాని చుట్టూ చాలా జరుగుతూ ఉంటుంది మన మెథాలజీ బేస్డ్ పైన. సో దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. సార్ సినిమాలో విలన్ ఎవరు? విలన్ దేవదత్ సార్, దేవదత్ నాగే. ఆయన ఆదిపురుషులో హనుమాన్ క్యారెక్టర్ చేశాడు. ఆ హనుమాన్ క్యారెక్టర్ ఎంత బాగా చేశాడో, ఎంత ఇన్నసెంట్గా చూపించాడో ఇందులో అంత భయంకరంగా ఉంటుంది మనిషి. సో డెఫినెట్లీ హీఈస్ ఈ సినిమాకి చాలా పెద్ద యాసెట్ అండి. ఆయన రావటం అనేది ఇట్స్ అవర్ లక్ దట్ ఈస్ యాక్సెప్టెడ్ అండ్ డూయింగ్ ఇట్. ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారు అన్నారు కదా, ఈ కథ 7 సంవత్సరాల పాటు ఉందో దగ్గర మంచి కథ, కథకి మంచి హీరో దొరకని చెప్పేసి అన్నారు రైట్ టైం. దాన్ని ఏ విధంగా చూస్తారు? దాన్ని ఏ విధంగా అంటే లైక్ అట్లీస్ట్ కొంచెం బాగానే చేశాను అనిపిస్తుంది. లేకపోతే అలా అలా మాట్లాడు కదా మనిషి. అంటే ఆయన కూడా డైరెక్ట్ సినిమాలో అయ్యారా, మొత్తం ఓవరాల్ గా అర్జున్ గారు చెప్పారు? మోస్ట్లీ అర్జున్ గారికి చెప్పారు, బట్ స్టోరీ అండ్ క్రియేటివ్ సూపర్విజన్ అంతా ఆయనదే. మన లుక్ పైన ఫైనల్ టచెస్ కానీ, ట్రైలర్ బయటకు రిలీజ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు రేపు సినిమా రిలీజ్ చేసే ముందు కానీ ప్రశాంత్ వర్మకు ఉన్న టేస్ట్లు టచ్లు అన్నీ కనిపిస్తాయి అక్కడ ఎడిటింగ్లో కానీ, మ్యూజిక్ డిజైన్లో అంతా. బట్ ఓవరాల్ అర్జున్ గారు చేసింది. సార్ మీ ఫాదర్ మంచి ఇండస్ట్రియలిస్ట్ కదా, మరి మీరు ఇటువైపు రావడానికి? ఆయనకి ఇండస్ట్రీ పైన ఇంట్రెస్ట్ పుట్టింది, నాకు ఇక్కడ పుట్టింది. సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయి? ఒక 4 పాటలు ఉంటాయి. సో ఒక డ్యూయట్ సాంగ్, ఒక సిచ్యువేషనల్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఒక సెట్ సాంగ్, ఒక దేవుడి పైన ఒక సాంగ్ ఉంటుంది. సో టోటల్ 4 సాంగ్స్. ఓకే. సార్ మీ గత సినిమా ఇప్పటికి మీ బాడీ మోడల్ కానీ యాక్టింగ్ స్టైల్ గా అంతా మారింది కదా, సో జయదేవ్ గారు చూసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు, ఏమన్నారు మీరు? ఆయన మా ఫాదర్ అండి, హీల్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ. అంటే ఫాదర్ గా కాకుండా పర్ఫార్మెన్స్ గా ఎలా చెప్తారు? లైక్ హీ ఫెల్ట్ ఐ డిడ్ అ బెటర్ జాబ్ ఫస్ట్ ఫిల్మ్ అన్నారు. కానీ నాకు తెలిసి అది ఎందుకంటే అది కామెడీ చేశాను కాబట్టి అట్లా వదిలేశారంట. ఇది కొంచెం సీరియస్ రోల్. ఓకే, ఫైనల్ గా మహేష్ బాబు గారి కరిష్మా ఏమైనా ఉపయోగపడుతుందా మీకు? మీ అంటే సుధీర్ బాబు ఈవెన్ మీరంతా కూడా ఒక రిలేషన్, ఆ కరిష్మా ఏమైనా ఉపయోగించుకునే అవకాశం ఉందా? కరిస్మా అంటే ఆయన ఇట్స్ హిస్ కరిస్మా, ఆయన చేస్తే కానీ తాకదు కదా. నా డెఫినెట్గా లైక్ నాకు తెలిసి లైక్ పెరుగుతుండేటప్పుడు సబ్ కాన్షియస్గా ఉంటాయి కదా, అవన్నీ మీరే చెప్పాలి, నాకు తెలియదు. సార్ చిన్నప్పుడు నాని గారు యాక్ట్ చేశారు కదా, సో ఆ అనుభవాలు ఎలా ఉన్నాయి అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్? అప్పటికిప్పుడు అంటే అప్పుడు నేను ఏదో 12 years 13 years ఉండేది నాకు, ఏం తెలియకుండా చేసాను ఆ టైంలో. యా ఆ టైంలో నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు కొంచెం కాన్షియస్గా మొత్తం నా పాటికి నేను చేసుకున్నాను. సో కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అసలు ఆ టైం ఎలా గడిచిందో కూడా నాకు తెలియదు. ఈరోజు రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఎందుకండి డిలే అయింది? 22కి ఎందుకు మార్చాల్సి వచ్చింది? యాక్చువల్ ముందు ఈరోజు 14th అన్నారు కదా రిలీజ్, 22nd ఎందుకు చేయండి? కొంచెం ప్రమోషన్స్ చేద్దామని ఎక్కువ, అందుకని ఒక 1 weekకి జరిపాం. ప్రమోషన్ టూర్ అలా జరుగుతుంది. ప్రమోషన్స్ ఇప్పుడు వైజాగ్ వచ్చామండి ఇప్పుడు, అండ్ నెక్స్ట్ విల్ గో టు ద గీతం కాలేజ్, తర్వాత అప్పన్న దర్శనం చేసుకుంటాము, తర్వాత విల్ గో టు ద విజయవాడ అనమాట. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ లోకల్ మీడియా ఉంటుంది. తర్వాత ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా ఉంటుంది హైదరాబాద్లో. సో మూవీ టైటిల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. కథను బయట పెట్టారా? దేవకి నందన వాసుదేవ అని అంటే ఏమైనా కల్పితాలు ఉన్నాయి అందులో? ఆ పేర్లు తగ్గొట్టు క్యారెక్టర్లు ఏమైనా